ఈరోజు క్యారెట్ హల్వా చేస్తున్నాము. గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నెలో నెయ్యి వేయండి. మీ క్యారెట్ ఎంత ఉందో దాన్ని బట్టి 3-4 చెంచా నెయ్యి వేయండి. సరిపడా వేయండి. మీరు క్యారెట్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ, తక్కువ తీసుకుంటే తక్కువ. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయండి. మీరు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవి ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో మంచిగా వేయించుకోండి. నెయ్యిలో దూరగా కొంచెం ఎర్రబడే వరకు వేయించుకోండి. ఇలా ముందే కట్ చేసుకొని పెట్టుకుంటే మీకు తొందరగా అయిపోతుంది. చూడండి ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని వేగాయి. ఇందులో బాదాం, కాజు, కిస్మిస్ ఇవన్నీ వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో క్యారెట్ వేయాలి. చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ దాంట్లో ఉన్న నీరు అదంతా వెళ్ళేసరికి ఈ విధంగా క్యారెట్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేగిన తర్వాత క్యారెట్ వేసుకొని చాలా మంచిగా నెయ్యిలో వేయించాలి. పచ్చి వాసన పోయే వరకు చాలా గుమగుమగా నెయ్యి వాసన సూపర్ వస్తుంది. క్యారెట్ లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. మీరు క్యారెట్ మంచిగా వేగింది అనుకో టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెయ్యిలో 5-10 మినిట్స్ వరకు మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇలా వేయిస్తే నెయ్యి మంచిగా బట్టి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా చూడండి ఎంత మంచిగా కలిసిపోయిందో నెయ్యిలో. క్యారెట్, డ్రై ఫ్రూట్స్ ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత మీరు దీంట్లో సరిపడే షుగర్ వేసుకుంటారు, లేకపోతే బెల్లం వేసుకుంటారు, చాయిస్కి తగ్గట్టు ఇందులో వేసేసుకోండి. చూడండి మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతుంది, మొత్తం నీరంతా పోయి దగ్గరకు అయింది క్యారెట్ చాలా మంచిగా. సో ఈ టైంలో మీరు బెల్లం అన్న వేసుకోవచ్చు, లేకపోతే చక్కెర అన్న వేసుకోవచ్చు. నేను 2 వేస్తున్నాను, అది కొంచెం ఇది కొంచెం. ఫస్ట్ బెల్లం వేసాను, తర్వాత కొంచెం చక్కెర కూడా వేసాను. 2 వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ బెల్లం పొడి వేసాను, తర్వాత చక్కెర వేసాను. 2 వేసి కరిగే వరకు మంచిగా కలుపుకోవాలి. నేను బెల్లం పొడి చేసి వేస్తున్నాను, ఎందుకంటే తొందరగా మెల్ట్ అవుతుందని చెప్పేసి. సో బెల్లము ప్లస్ చక్కెర ఈ 2 వేసాను. సో చూడండి ఇవన్నీ వేసిన తర్వాత ఎలా దాంట్లో నుంచి వెళ్తుందో నెయ్యి. ఇది కొంచెం 5 మినిట్స్ ఇలానే ఉండనిద్దాము. చూడండి చక్కెర బెల్లం కరిగి 5 మినిట్స్ అలాగే ఉంచి బెల్లం చక్కెర మంచిగా కరిగిపోయింది. ఈ టైంలో మనము ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్, చక్కెర కరిగిన తర్వాత, చక్కెర బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చూడండి ఇందులో వాటర్ ఎలా వస్తుందో. సో వాటర్ కంటెంట్ మొత్తం అది చక్కెర ఇదే వరకు కొంచెం 5 మినిట్స్ ఇలా పెట్టేస్తే క్యారెట్ హల్వా రెడీ అయినట్టే. చూడండి వేసేటప్పుడు ఎంత ఎక్కువ అనిపించింది, ఇప్పుడు మొత్తం రెడీ అయ్యేసరికి ఎంత కొంచెంగా అయిపోయిందో. దీన్ని ఇలాగే ఒక 5 మినిట్స్ వదిలేస్తాను. సో దాంట్లో ఉన్న తేమంతా వెళ్ళిపోతుంది, చక్కెర అవన్నీ మంచిగా దానికి పడతాయి. ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే ఎక్కువ రోజులు ఇందులో ఇలాగే పెట్టేసుకోవాలి. లేదు అప్పుడప్పుడు తినాలి అనుకుంటే ఇందులో కొంచెం మిల్క్ పోసేయండి. మిల్క్ పోస్తే ఇంకా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది.
ఇలా లైట్గా కొన్ని పాలు పోసేయండి. సో చూడండి కలర్ ఎలా ఆరెంజ్ ఎంత బాగా రెడీ అయిపోయిందో క్యారెట్ హల్వా. సూపర్గా అయింది కదా ఆరెంజ్ కలర్లో. సో మిల్క్ వేసేసరికి కొంచెం పల్సగా అయింది. సో ఇది కొంచెం దగ్గర పడే వరకు ఇలాగే వేయించుకోవాలి. చూడండి పల్స ఉన్నది కాస్త ఎంత మంచిగా దగ్గరకు వచ్చేసిందో. ఇందులో పాలు పోసినట్టు కూడా కనిపిస్తలేదు. చూడండి ఎంత సూపర్గా రెడీ అయిందో. ఇంతే గాజర్ కా హల్వా రెడీ. వచ్చేయండి మా ఇంట్లో అందరు తినడానికి గాజర్ హల్వా. కనిష్క గాజర్ కా హల్వా రెడీ. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.